హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన మిరాయి మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. అశోక చక్రవర్తి కళింగ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత యుద్ధ భూమిలో తాను చిందించిన రక్తం ఏరులై పారుతుండడం చూసి అసలు నేను ఇంత రక్తపాతం ఎందుకు సృష్టించాను, దేనికోసం ఇదంతా చేస్తున్నానని కుంగిపోయి పశ్చాత్తాపం చెంది ఆయుధాన్ని వదిలేస్తాడు. తను పొందిన దైవశక్తి వల్లే ఇదంతా చేయగలిగానని, ఆ శక్తి తనలో ఉండడం సమంజసం కాదని తనలో ఉన్న ఆ దైవశక్తిని 3 పుస్తకాలలోకి పంపిస్తాడు. వాటిలో 8 పుస్తకాలని నమ్మకస్తులైన 8 మంది యోధులకి ఇస్తాడు. అమరత్వాన్ని ప్రసాదించే 9వ పుస్తకాన్ని మాత్రం భవిష్యత్తుని చూడగలిగే శక్తి ఉన్న సిద్ధులకు ఇస్తాడు. ఆ పుస్తకాలని మానవాళి సంరక్షణకు ఉపయోగించమని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు. వాళ్ళు తరతరాలుగా పుస్తకాలలో ఉన్న జ్ఞానాన్ని తమ తర్వాత తరానికి నేర్పిస్తూ ఎన్నో తరాలుగా వాటిని కాపాడుతుంటారు. ఈ పుస్తకాల కోసం అలెగ్జాండర్ నుండి హిట్లర్ వరకు ఎంతో మంది ప్రయత్నించినా సరే ఎవ్వరూ వాటిని కనిపెట్టలేకపోతారు. అలా కాలం గడిచిపోతూ 2000 ఇయర్ వస్తుంది. 9వ పుస్తకాన్ని కాపాడే సిద్ధులు అంబికా ఆశ్రమంలో ఉంటారు. ఆశ్రమంలో ఉండే వాళ్ళందరికీ లీడర్ లాంటి వ్యక్తి అంబిక అన్నమాట. తను 48 గంటలు ధ్యానంలో ఉన్నప్పుడు భవిష్యత్తులో 9 పుస్తకాలని కాజేయాలని మహావీర్ అనేవాడు ట్రై చేస్తాడని తెలుస్తుంది. అంబిక వెంటనే బన్షీతో మిగిలిన 8 మంది యోధులను ఆశ్రమానికి రమ్మని సమాచారం పంపమని చెప్తుంది. ప్రస్తుతం వాళ్ళలో కొంతమంది జపాన్లో, మొరాకోలో అండ్ రకరకాల దేశాల్లో ఉంటారు. బన్షీ పావురాల ద్వారా వాళ్ళకి సమాచారం పంపిస్తాడు. కట్ చేస్తే 8 మంది యోధులు అంబిక దగ్గరికి వస్తారు. ఆమె వాళ్ళకి జరగబోయే ప్రమాదం గురించి చెప్పి మొదటి పుస్తకం ఉన్న తంత్రవనం నుండే ఆ ప్రమాదం మిగిలిన 8 పుస్తకాలకు వ్యాపిస్తుందని చెప్తుంది. తంత్రవనం నాయకుడు అంగమబలి ఎలాంటి వాళ్ళు గ్రంథం కోసం వచ్చినా సరే నేను నా సైన్యం వాళ్ళని ఆపేస్తామని అంటాడు. మిగిలిన వాళ్ళు కూడా మా దగ్గర సైన్యం ఉంది, మేము వాళ్ళని ఆపగలమని అంటారు. దానికి అంబిక మీకు చెప్పడం నా ధర్మం, ఆ తర్వాత ఇక మీ ఇష్టమని అంటుంది. ఇక ఆ యోధులందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. బన్షీ అంబికాతో వీళ్ళిలా సైన్యం ఉందని వెళ్ళిపోతే ఎలా, రాబోయే ప్రమాదం ఎంత పవర్ఫుల్ అని మళ్ళీ ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దామని అంటాడు. దానికి అంబిక వాళ్ళు సైన్యం ఉందనే అహంతో ఉన్నారు, వాళ్లకు చెప్పినా వినరు అని ప్రమాదానికి పరిష్కారం కోసం కైలాసగిరిపై ఉండే అగస్త్యమునిని కలవాలని అనుకుంటుంది. తను అప్పటికే కడుపుతో ఉంటుంది. అయినా కూడా లోకాన్ని కాపాడడానికి బలమైన సంకల్పంతో అగస్త్యముని కోసం నానా తిప్పలు పడుతూ కైలాసగిరి వైపు వెళ్తుంది. అలా వెళ్తూ వెళ్తూ శక్తి లేక మంచులో పడిపోతుంది. కాసేపటి తర్వాత అగస్త్యముని ఆమెని కాపాడి తన గుహలోకి తీసుకెళ్తాడు. ఆయన అంబికతో రాబోయే ప్రమాదం చాలా క్లిష్టమైనదని నాకు తెలుసు, కలియుగంలో ఉండే ఏ శక్తి దానిని ఆపలేదు, కేవలం శ్రీరాముని ఆయుధం మిరాయి మాత్రమే దాన్ని ఆపగలదని అంటాడు. దానికి అంబిక అయితే ఆ మిరాయిని ఎలా చేరుకోవాలో చెప్పండి, నేను దాన్ని తీసుకొస్తానని అంటది. దానికి ఆయన అది నీ వల్ల కాదు, దానికి చాలా పెద్ద త్యాగం చేయాలని చెప్పగా నేను ఏ త్యాగానికైనా సిద్ధమే అని అంటది. అయితే నీకు పుట్టబోయే బిడ్డని దేవుని సన్నిధిలో వదిలేసేయి, మిరాయిని సాధించేది నీ బిడ్డే, కానీ వాడు నీ దగ్గర పెరగకూడదు, పరిస్థితులే వాణ్ణి పెంచుతాయి. మిరాయిని అందుకోబోయే నీ బిడ్డని ప్రకృతి అడుగడుగునా పరిశీలిస్తుంది, పరీక్షిస్తుంది, తనకి శిక్షణ కూడా ఇస్తుందని అంటాడు. కడుపుతో ఉన్నప్పటికీ అగస్త్యముని వరకు వచ్చిన అంబిక యొక్క సంకల్పం ఎంతో బలమైనది. అందువల్లే తనకు పుట్టబోయే బిడ్డ కూడా అంతే సంకల్పబలంతో ఉంటాడని అగస్త్యముని ఇలా చెప్తాడు. కొంతకాలం గడిచిన తరువాత అంబిక తనకు పుట్టిన బిడ్డని కాశీలో శివలింగం దగ్గర వదిలేస్తుంది. ఆ తరువాత ఆశ్రమం నుండి 9వ పుస్తకాన్ని తీసుకుని వెళ్లి హిమాలయాల్లో ఎక్కడో దాచిపెడుతుంది. తను కూడా ఆ తర్వాత ఆశ్రమానికి తిరిగి రాదు. కట్ చేస్తే 24 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పటి వరకు వీళ్ళందరూ భయపడిన ఆ ప్రమాదం ఎవరో కాదు, బ్లాక్ స్వాడ్ అని పిలువబడే మహావీర్. వీడొక ప్రమాదకరమైన చాలా శక్తులు కలిగిన మంత్రగాడు. ప్రస్తుతం మహావీర్ ఆల్రెడీ 6 యోధులని అంతం చేసి 6 పుస్తకాలని చేజిక్కించుకుని ఉంటాడు. ఆ పుస్తకాలలో ఉండే జ్ఞానం అండ్ తన యొక్క మంత్రశక్తి రెండింటిని ఉపయోగించి చాలా పవర్ఫుల్ అయిన బ్లాక్ స్వాడ్ని తయారు చేస్తాడు. 9 పుస్తకాలని చేజిక్కించుకుని చావనేదే లేకుండా దేవుడిగా మారాలనేదే మహావీర్ యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరాలంటే ఖచ్చితంగా మిగిలిన 8 పుస్తకాలతో పాటు అంబిక దాచిపెట్టిన 9వ పుస్తకం కూడా చాలా అవసరం. అన్ని పుస్తకాలు ఒకచోట ఉంటేనే మహావీర్ అనుకున్న పని పూర్తవుతుంది. బన్షీ విభా అనే అమ్మాయిని పిలిచి మనల్ని నడిపించే అంబిక ఆశ్రమం నుండి వెళ్ళిపోయి 24 సంవత్సరాలు గడిచిపోయాయి. తను భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందని చూసిందో ఇప్పుడు అన్నీ అవే జరుగుతున్నాయి. మహావీర్ ఆల్రెడీ 6 గ్రంథాలను చేజిక్కించుకున్నాడు. వాడు అమరత్వం పొందాలంటే అమృతం దాగి ఉన్న 9వ గ్రంథం ఖచ్చితంగా కావాలి. మిగిలిన 2 గ్రంథాలని చేజిక్కించుకున్న తరువాత ఖచ్చితంగా 9వ గ్రంథం కోసం వాడొస్తాడు. అది జరగడానికి మనకింకా 3 వారాలు మాత్రమే సమయం ఉంది. ఈలోగా అంబిక కొడుకు వేదని కనిపెట్టాలి. అంబిక ఆశ్రమం నుండి వెళ్ళిపోతూ 24 సంవత్సరాల తరువాత నా కొడుకుని కనిపెట్టి తీసుకురమ్మని చెప్పింది. అతనే మిరాయిని చేరుకుని మహావీర్ని ఆపగలిగే వ్యక్తి. ఎలాగైనా వేదాన్ని కనిపెట్టి తీసుకుని రమ్మని బన్షీ విభాని పంపిస్తాడు. విభాకి మనుషుల ఆలోచనలని, వాళ్ళ మెదడులో ఉండే సమాచారాన్ని చదవగలిగే శక్తి ఉంటుంది.
దాని వలన తను వేద పెరిగిన కాశీ నుండి తను ఏ ఏ నగరాలలో పెరిగాడో తెలుసుకుంటూ చివరికి హైదరాబాద్లో ఉన్నాడని అక్కడికి వస్తుంది. ఇక వేద విషయానికి వస్తే వాడు రోడ్డు పక్కన కఠినమైన పరిస్థితుల్లో పెరిగి రాటు తేలి ఉంటాడు. అండ్ వాడితో చుక్కలు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఏ వైపు వెళ్లాలో వాడికి దారి చూపిస్తుంటాయి. వాడు కూడా ఆ చుక్కలు ఎటువైపు చూపిస్తే అటువైపు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ వెళ్తూ హైదరాబాద్కి వచ్చుంటాడు. శ్రీను అండ్ మ్యాప్ అని వాడికి 2 ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి బ్రాండెడ్ వస్తువులకి డూప్లికేట్స్ రెడీ చేస్తుంటారు. ఒకసారి దాస్ డాడీ అనే రౌడీ దగ్గర గంజాయిని కొని దాన్ని కొత్తిమీరతో డూప్లికేట్ చేసి మళ్ళీ వాడికి అమ్మాలని చూస్తారు. వాడికి కోపం వచ్చి వీళ్ళ ముగ్గురు మీద అటాక్ చేసి వేదాన్ని కట్టిపడేస్తాడు. ఇక వేదాకి దాస్ డాడీ గ్యాంగ్కి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్లో అనుకోకుండా నిజం గంజాయి బ్లాస్ట్ అయ్యి అందరూ మత్తులోకి వెళ్తారు. కట్ చేస్తే సిఐ అశోక్ పోలీసులతో ఇన్సిడెంట్ జరిగిన ప్రదేశానికి వస్తాడు. అశోక్ పోలీసు అయినప్పటికీ చాలా భయస్థుడు. ఎంత భయస్థుడంటే ఒకవేళ ఖైదీలను జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళకి సరైన వస్తువులు లేకపోతే బయటకు వచ్చిన తర్వాత తన మీద అటాక్ చేస్తారేమో అని వాళ్ళకి ప్రతిరోజు బిర్యానీ ఇవ్వడం, వాళ్ళకి ఏసీ పెట్టించడం చేసేంత భయస్థుడు అనమాట. కానిస్టేబుల్స్ దాస్ డాడీ గ్యాంగ్ని వేదాన్ని అరెస్ట్ చేస్తుండగా విభా అక్కడికి వస్తుంది. తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏవేవో రూల్స్ మాట్లాడి ప్రూఫ్స్ లేకుండా వాళ్ళని జైల్లో పెడితే తర్వాత మిమ్మల్ని లోపల పెట్టాలని అంటుంది. అసలే అశోక్కి భయం కదా, అందువల్ల వాళ్ళందరినీ వదిలేస్తాడు. కట్ చేస్తే విభా వేద దగ్గరికి వెళ్ళి వేద ఎక్కడెక్కడ తిరిగాడో ఎక్కడెక్కడ పెరిగాడో చెప్పి 9వ గ్రంథాన్ని కాపాడడానికి నువ్వు మిరాయిని చేరుకోవాలని చెప్తుంటది. ఎవరైనా సడన్గా మన దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడితే మనం ఏమనుకుంటాం, ఎవరో పిచ్చోళ్ళు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటాం కదా. సేమ్ వేద అండ్ శ్రీను కూడా అంతే అనుకుంటారు. అప్పుడు విభా, నాకు ఎవరి మైండ్నైనా చదవగలిగే శక్తి ఉంది, కానీ నీ మైండ్ని మాత్రం నేను చదవలేకపోతున్నాను. నువ్వు అందరిలా కాదు, నువ్వు చాలా స్పెషల్ అని అంటుంది. దానికి వేద, అయితే శ్రీను మైండ్ని చదివి వాడేమనుకుంటున్నాడో చెప్పు అని టెస్ట్ పెడతాడు. విభా శ్రీను మైండ్ని చదివి నిన్న రాత్రి నుండి శ్రీను నిన్ను తిట్టుకుంటున్నాడని చెప్తుంది. ఆ విషయం నిజమే అని శ్రీను చెప్పడంతో ఇద్దరూ షాక్ అవుతారు. మరోవైపు ఒకేసారి అంతమంది గంజాయి తాగిన వాళ్ళని వదిలేయడంతో పై అధికారులు అశోక్ని బాగా అరుస్తారు. అసలే అతనికి భయం కదా, అందుకని ఏదైనా ప్రూఫ్ని సంపాదించి మళ్ళీ వేద వాళ్ళని అరెస్ట్ చేయాలని వాళ్ళని సీక్రెట్గా గమనిస్తుంటాడు. వేద అండ్ విభా వాళ్ళు మాట్లాడుకునే విషయాలు వినిపించకపోవడంతో వాళ్ళు అసలు ఏమేం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడం కోసం విభా యొక్క రూమ్లో ఒక బగ్ని ఫిక్స్ చేస్తాడు. విభా వేద దొరికాడని బన్షీకి సమాచారం పంపిస్తుంది. మరోవైపు మహావీర్ 7వ పుస్తకం కోసం జపాన్లో ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళి అక్కడున్న వాళ్ళ మీద అటాక్ చేసి అందరినీ దారుణంగా చంపేస్తాడు. ఆ తరువాత 7వ పుస్తకం దగ్గరికి వెళ్ళినప్పుడు దానిపైన ఒక పాము ఉంటే తన శక్తితో ఆ పామును కూడా అంతం చేస్తాడు. మహావీర్ ఇక 9వ గ్రంథం దగ్గరికి వెళ్ళడానికి 2 వారాలే సమయం ఉంటుంది. అందువలన విభా వేదాకి జరగబోయే ప్రమాదం గురించి చెప్పడానికి వెళ్తుంది. అప్పుడు దాస్ డాడీ మనుషులు అటాక్ చేయడంతో విభా వేదాన్ని కాపాడి పక్కకు తీసుకెళ్తుంది. వేదాకి విభాని మొదటిసారి చూసినప్పుడే బాగా నచ్చేస్తుంది. అది ప్రస్తుతం తన మీద ప్రేమగా మారుతుంది. అందువల్ల వేద నెక్స్ట్ డేనే విభాకి ప్రపోజ్ చేద్దామని తనుండే ప్లేస్కి వెళ్తాడు. ఆ సమయంలో 7వ గ్రంథం చేజారిపోయిందని పావురం ద్వారా విభాకి సమాచారం అందుతుంది. సమయం చాలా తక్కువగా ఉంది, నువ్వు వెంటనే మిరాయి కోసం వెళ్లాలని విభా వేదాతో చెప్తుంటది. కానీ వేద తన మాటలు పట్టించుకోకుండా తనకి ప్రపోజ్ చేస్తాడు. అప్పుడు విభా, నీకు మీ అమ్మ గురించి తెలిస్తే నువ్విలా సమయం వృధా చేయవని ఏదో చెప్పబోతుండగా వేద అవేం పట్టించుకోకుండా, నేను అనాథగా పెరిగాను, రోడ్ల పక్కనే నా జీవితం అంతా గడిచింది, నా కోసం ఏ అమ్మ రాలేదు, నువ్వంటే నాకు ఇష్టం, నేనేంటో నీకు అర్థమైతే నా దగ్గరికి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. మహావీర్కి 8 పుస్తకాలని చేరుకోవడం సులభమే, కానీ 9వ పుస్తకం ఎక్కడుందో, అంబికా ఆశ్రమం అడ్రస్ ఏంటో కూడా వాడికి తెలీదు. ఆ ఆశ్రమం ఎక్కడ ఉందో తెలుసుకోవడం కోసం మహావీర్ 10 సంవత్సరాల క్రితమే తన మనిషి యూకాని టిబెట్లో ఉన్న ఆశ్రమానికి పంపిస్తాడు. ఆమె టిబెట్ ఆశ్రమంలో 10 సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటూ అసలు ఆ అంబికా ఆశ్రమం ఎక్కడుందో కనిపెట్టాలని ట్రై చేస్తుంటది. టిబెట్ ఆశ్రమ గురువు యోకాని పిలిచి, నువ్వు శిక్షణలో అందరికంటే చాలా మెరుగ్గా ఉన్నావు, తదుపరి శిక్షణకి నిన్ను అంబికా ఆశ్రమానికి పంపిస్తున్నానని, అంబికా ఆశ్రమం హిమాలయాల్లో ఎక్కడ ఉందో తనకి చెప్తాడు. దాని అడ్రస్ చెప్పడానికి ఇన్ని రోజులు టైం వేస్ట్ చేస్తావా అని యోకా వెంటనే ఆ గురువుని దారుణంగా చంపేస్తుంది. విభా మళ్ళీ వేద దగ్గరికి వెళ్ళి, నువ్వు నీ గురించి ఒక దొంగవని, డూప్లికేట్ వస్తువులు తయారు చేసే వ్యక్తివని అనుకుంటున్నావు, కాకపోతే నువ్వు దొంగతనం చేసిన ప్రతి వస్తువు వెనుక ఎంతో మందికి మంచి జరిగిన కథ ఉందని వాటి గురించి చెప్తుంటది. విభా మాటలకి వేదాకి విసుగొచ్చి, నేను దొంగతనం చేయడం వల్ల వేరే వాళ్ళకి మంచి జరగడం ఏంటి, అసలు నేను ఎలాంటి వాడినో చూపిస్తారా అని తనని బయటకు తీసుకెళ్తాడు. తన కళ్ళ ముందే ఒక లగ్జరీ కార్ని కొట్టేసి, చూసావుగా, ఈ కారు కొట్టేయడం వల్ల నాకు మంచి జరిగింది, కానీ కారు కొన్నవాడికి నష్టం జరిగినట్లే కదా అని అంటాడు. వాళ్ళు అలా మాట్లాడుకునే సమయంలో కారు డిక్కీని ఎవరో కొడుతుండడం వినిపిస్తుంది. అందరికీ డౌట్ వచ్చి ఒకచోట కార్ని ఆపి డిక్కీని ఓపెన్ చేస్తే అందులో 2 అమ్మాయిలని ఆ కారు ఓనర్ కిడ్నాప్ చేసి పెట్టుంటాడు. అది చూసి వేద షాక్ అయ్యి విభా చెప్తున్న విషయాలన్నీ నిజమే అని నమ్మడం మొదలు పెడతాడు. ఆ రోజు రాత్రి వేద విభాతో, అసలు నువ్వు చెప్తున్న విషయం నాకేం అర్థం అవటం లేదు, ఒక్కసారైనా క్లియర్గా చెప్పొచ్చు కదా అని అడుగుతాడు.
దానికి విభా మహావీర్ గురించి 9 గ్రంథాల గురించి క్లియర్గా చెప్తుంది. తనొక ముద్రని చూపించి, నువ్వు ఈ ముద్రని వేయి, మీ అమ్మ జ్ఞాపకాలు నీకు గుర్తొస్తాయి. ఆమెకి భవిష్యత్తును చూసే శక్తి ఉంది, నువ్వు ఆమె కొడుకువే కాబట్టి నీకు కూడా ఆ శక్తులు ఉంటాయని చెప్తుంది. వేద విభా చెప్పిన ముద్రని వేసిన తరువాత అంబిక మాట్లాడిన కొన్ని మాటలు గుర్తొస్తాయి. వేద చిన్నపిల్లాడిగా అంబిక కడుపులో ఉన్నప్పుడు అంబిక వేదతో, నువ్వు మిరాయిని చేరుకోవాలి, మళ్ళీ మనిద్దరం తంత్రవనంలో కలుస్తామని చెప్తుంది. ఇక్కడి నుండి వేద పూర్తిగా మారిపోయి విభా చెప్పే మాటల్ని పూర్తిగా నమ్ముతాడు. మహావీర్ 8వ పుస్తకమైన సౌండ్ బుక్ కోసం మొరాకోకి వెళ్తాడు. సౌండ్ బుక్ని కాపాడే తెగ ఆ పుస్తకంలో ఉండే జ్ఞానంతో చాలా పవర్ఫుల్ అయిన సౌండ్ వెపన్స్ని తయారు చేస్తారు. ఆ వెపన్స్తో ఒక కొండనే పూర్తిగా నాశనం చేయొచ్చన్నమాట. మహావీర్ వాళ్ళ మీద దాడి చేసి అందరినీ చంపేస్తాడు. ఆ తెగ నాయకుడు దాచిపెట్టి ఉన్న పుస్తకాన్ని బయటకు తీసుకొస్తాడు. అసలు ఆయన ఆ పుస్తకాన్ని బయటకు తీసుకొని రాకుండా అక్కడే దాచిపెట్టున్నా సరిపోయేది. బయటకు తీసుకొచ్చిన తర్వాత అయినా ఎక్కడికైనా పారిపోవచ్చుగా. వచ్చి మహావీర్ ముందే నిలబడతాడు. అసలే వాడు దాక్కున్న వారిని బయటకు లాక్కొచ్చి చంపే టైపు. పుస్తకాన్ని ఎదురుగా తీసుకొని వస్తే ఎందుకు సైలెంట్గా ఉంటాడు? మహావీర్ ఆయన్ని కూడా చంపేసి 8వ పుస్తకాన్ని తీసేసుకుంటాడు. చివరిగా మిగిలింది 9వ పుస్తకం మాత్రమే. మరోవైపు యూక అంబిక ఆశ్రమానికి వెళ్ళి 9వ పుస్తకం ఎక్కడుందో చెప్పమని బన్షీని అడుగుతుంది. ఆయన దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా మీరెంత ప్రయత్నించినా సరే దాన్ని చేరుకోలేరని అంటాడు. అదే సమయంలో విభా పంపించిన పావురం ఆశ్రమానికి రావడంతో యూకాకి విభా గురించి తెలుస్తుంది. యూక బన్షీని ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఆశ్రమం మొత్తాన్ని తగలబెట్టేస్తుంది. ఆ తరువాత పావురానికి ఒక ట్రాకర్ని పెట్టి ఎగరేస్తుంది. విభా ముద్ర గురించి చెప్పినప్పటి నుండి వేదాలో చాలా మార్పు వస్తుంది. శ్రీను అది గమనించి ఒకవేళ విభా వేదాన్ని వశీకరణం చేసుకోవడానికి చూస్తుందేమో అని భయపడతాడు. వెంటనే మ్యాప్ని పిలిచి ఆ విభా ఈ ఊరు నుంచి వెళ్ళిపోయేలాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిరారా అని చెప్తాడు. మ్యాప్ గార్డ్ విభా దగ్గరికి వెళ్ళి మార్నింగ్ అయ్యేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వార్నింగ్ ఇస్తాడు. ఆ టైంలో పావురం తన దగ్గరికి వస్తుంది. దాని కాళ్ళకి రక్తం అండ్ ట్రాకర్ ఉండడం విభా గమనించి తన వాళ్ళు చనిపోయారని బాధపడుతుంది. మహావీర్ గ్యాంగ్ ఇంకొంత సమయంలో అక్కడికి వస్తారని కూడా తనకు అర్థమవుతుంది. పోలీసులు ఆల్రెడీ విభా రూమ్లో బగ్ని పెట్టారు కదా. దాని ద్వారా విభా మ్యాప్ గార్డ్తో మాట్లాడే మాటలు అశోక్ విని పోలీసులతో లాడ్జ్ను చుట్టుముట్టేస్తాడు. బట్ ప్రాపర్ ఎవిడెన్స్తోనే వాళ్ళని పట్టుకోవాలని వెయిట్ చేస్తుంటాడు. ఆ సమయంలో యూకా లాడ్జ్లోకి ఎంటర్ అయ్యి ఓనర్ని విభా గురించి అడుగుతుంది. వాడు సరిగా ఆన్సర్ ఇవ్వకపోవడంతో వాడి చేతిని కత్తితో గుచ్చుతుంది. వాడింకేం చేయలేక విభా ఉన్న రూమ్ నెంబర్ చెప్తాడు. యూకా ఆ రూమ్లోకి వెళ్లే సమయంలో విభా అండ్ మ్యాప్ తనకి కనపడకుండా లాడ్జ్ నుండి బయటకు పారిపోతారు. ఆల్రెడీ యూకా లాడ్జ్ ఓనర్ మీద అటాక్ చేయడం అశోక్ సీసీటీవీస్లో చూసుంటాడు. అందువల్ల విభా మ్యాప్లని వదిలేసి ఆ యూకాని అరెస్ట్ చేయమని పోలీసులకు చెప్తాడు. కానీ యూకా పోలీసులందరినీ చంపేస్తుంది. అశోక్ ఆమెకు భయపడి విభా వేద దగ్గరికి వెళ్ళుండొచ్చని చెప్తాడు. విభా వేద దగ్గరికి వెళ్ళి, నిన్ను తీసుకురమ్మన్న వ్యక్తి ఇప్పుడు చనిపోయాడు, నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఎవరూ లేరని వాడితో మాట్లాడుతుండగా యూకా అక్కడికి వచ్చేస్తుంది. యూకాకి వేదాకి పెద్ద ఫైట్ జరుగుతుంది. యూకా చాలా అంటే చాలా ట్రైన్డ్ పర్సన్. తను వేదాన్ని దుమ్ము దులిపేస్తుంది. తను వాడిని చంపేయబోతుండగా విభాని కాపాడడం కోసం ఆ 9వ బుక్ ఎక్కడుందో నాకు తెలుసు, వేదాన్ని వదిలేయకపోతే నన్ను నేనే చంపేసుకుంటాను, అప్పుడు ఆ బుక్ గురించి మీకు తెలియకుండా పోతుందని విభా యూకాతో అంటుంది. యూకా వేదాన్ని వదిలేసి విభాని మహావీర్ దగ్గరికి తీసుకెళ్లిపోతుంది. ఇప్పుడు స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. అగస్త్యముని అంబికా కడుపులో ఉన్నప్పుడు వేద యొక్క చెస్ట్ మీద మిరాయిని చేరుకునే మ్యాప్ని తన శక్తితో ముద్రిస్తాడు. వేద యొక్క రక్తం వర్షంతో తడిసిన క్షణాన వాడి చెస్ట్ మీద మిరాయిని చేరుకునే మ్యాప్ ప్రత్యక్షమవుతుంది. అండ్ అది కూడా ఎప్పుడంటే అప్పుడు జరగదు, సరైన సమయంలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఇదే సరైన సమయం. వేద గాయాలతో వర్షంలో పడిపోయి ఉంటాడు. అసలు భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలని వేద మళ్ళీ ఆ ముద్రని వేస్తాడు. వర్షపు నీరు వేద యొక్క రక్తం కలవడంతో వాడి చెస్ట్ మీద ఉన్న మ్యాప్ ప్రత్యక్షమవుతుంది. కట్ చేస్తే మ్యాప్ గార్డు వేద ఒంటి మీద ఉన్న మ్యాప్ని అనలైజ్ చేసి అది నార్త్ హిమాలయాల దగ్గర ఉన్న అడ్రస్ని చూపిస్తుందని చెప్తాడు. అప్పుడు వేద తన అమ్మ అండ్ విభా ఇద్దరు మిరాయిని చేరుకోవాలనే కదా పదే పదే చెప్తున్నారు, సో నేను అక్కడికి వెళ్తే మిరాయిని చేరుకోవచ్చు, మా అమ్మని విభాని కూడా కలుసుకోవచ్చని అనుకుంటాడు. వెంటనే అక్కడి నుండి హిమాలయాలకు వెళ్ళాలని అనుకుంటాడు. అలా వెళ్ళడం ప్రమాదం రా, వెళ్ళొద్దని శ్రీను ఆపినా కూడా ఆగకుండా మ్యాప్ గాన్ని తీసుకుని బయలుదేరతాడు. ఫైనల్గా ఇద్దరు హిమాలయాలను చేరుకుంటారు. వేద మ్యాప్లో చూసుకుంటూ మిరాయి ఉండే ప్రదేశం వైపు వెళ్ళబోతుండగా గరుత్మంతుడిని పూజించే ఒక స్వామీజీ వేదాన్ని ఆపి, గత 300 సంవత్సరాల్లో అటువైపు వెళ్ళిన ఏ ఒక్కడూ ప్రాణాలతో తిరిగి రాలేదు, శ్రీరాముని ఆశీస్సులు లేకుండా ఎవరెళ్ళినా సరే వాళ్ళు తిరిగి రారని చెప్తాడు. వేద ఆయన మాటల్ని పట్టించుకోకుండా మిరాయి కోసం ముందుకు వెళ్తాడు. వేద ఒక పర్వతాన్ని ఎక్కిన తర్వాత అనుకోకుండా మంచు విరిగి చాలా లోపలికి పడిపోతాడు. తీరా చూస్తే తన ఎదురుగా మిరాయి కనిపిస్తూ ఉంటుంది. వేద దాన్ని తీసుకోవాలని ముందుకు అడుగు వేయగానే మిరాయికి రక్షకుడైన సంపార్తి అనే పెద్ద పక్షి మంచు లోపల నుంచి పైకి లేస్తుంది.
దాన్ని చూసి వేద చాలా భయపడిపోతాడు. మీరు ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూశారంటే మీరు ఈ వీడియో వల్ల కాస్తన్నా ఎంటర్టైన్ అయ్యారని మేము ఫీల్ అవుతున్నాం. సో ఇక్కడి వరకు వీడియోని కంటిన్యూ చేస్తూ చూసిన వాళ్ళు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అండ్ మీలాగే మూవీ ఎక్స్ప్లెనేషన్స్ వినే ఒక ఫ్రెండ్కి కానీ ఫ్యామిలీ మెంబర్కి కానీ వీడియోని షేర్ చేయండి. సంపార్తి వెంటనే వేద మీద దాడి చేస్తుంది. వేద దాని నుంచి తప్పించుకుంటుంటాడు. సంపార్తి, జటాయు లాంటి పక్షులని శక్తితో ఎవరూ గెలవలేరు. ఆ పక్షులకి మనిషి యొక్క ఆశయం దైవానికి సంబంధించిందని తెలిస్తే దాడి చేయకుండా సహాయం చేస్తాయి. అందువల్ల వేద ఆ పక్షి చూపుని డిస్ట్రాక్ట్ చేసి తన చేతిని సంపార్తి తల మీద పెడతాడు. అప్పుడు సంపార్తికి వాడు ఎందుకు వచ్చాడో, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడో అర్థమై వాడిని అటాక్ చేయడం ఆపేస్తుంది. తనే వేదాని మిరాయి దగ్గరికి తీసుకుని వస్తుంది. వేద మిరాయిని తీసుకోగానే తన గాయాలన్నీ మానిపోతాయి. కట్ చేస్తే వేద మిరాయితో తిరిగి రావడం చూసి అటు వెళ్ళొద్దు అని చెప్పిన స్వామీజీ ఇది దైవ కార్యమని వాడికి నమస్కారం చేస్తాడు. యూకా చాలామంది పోలీసులని చంపింది కదా, అందువల్ల టాస్క్ ఫోర్స్ ఎలాగైనా యూకాని, వేద వాళ్ళని పట్టుకోవాలని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ సీన్లో ఒక పెద్ద మొద్దు ఇద్దరు పిల్లలపై పడబోతుండగా వేద వాళ్ళని కాపాడడానికి వెళ్తాడు. అప్పుడు సడన్గా అగస్త్యముని అక్కడికి వచ్చి ఆ మొద్దుని చాలా సింపుల్గా చేతితో ఆపి పక్కకు పడేస్తాడు. వేద బాగా ఆశ్చర్యపోయి అంత పెద్ద మొద్దుని ఎలా ఆపగలిగావు పెద్దాయనా అని అంటాడు. దానికి ఆయన నీకిదంతా తెలియదులే, మీ అమ్మకైతే బాగా తెలుసని అనడంతో మా అమ్మ నీకు తెలుసా అని వేద అంటాడు. ఆయన నవ్వి నాకు తెలియకపోవడమేంటి, నేను చెప్పడం వల్లేగా నిన్ను మీ అమ్మ వదిలేసిందని అంటాడు. అప్పుడు వేద ఎంత పని చేసావు పెద్దాయనా, నీ వల్లే నా లైఫ్ అంతా ఇలా తయారైందని కోప్పడతాడు. ఆ రోజు నేను అలా చేయడం వల్లే ఈ రోజు నువ్వు ఇలా సంపార్తి పక్షిని దాటి మిరాయిని తీసుకురాగలిగావని అగస్త్యముని చెప్తాడు. నిజానికి అగస్త్యముని వేద దగ్గరికి రావడానికి కారణం వేదాకి ఆ మిరాయిని ఎలా వాడాలో గైడ్ చేయడం కోసమే. అగస్త్యముని వేద చేతిలో ఉన్న మిరాయిని పట్టుకోగానే ఇద్దరు ఎడారిలోకి వెళ్ళిపోతారు. ఒక్క సెకండ్లోనే ఎడారిలోకి వచ్చేసామని వేద షాక్ అవుతాడు. ఆయన మళ్ళీ ఎడారి నుంచి మంచు ప్రదేశానికి తీసుకెళ్తాడు. అప్పుడు వేద సెకండ్కి ప్లేసులు భలే మారుస్తున్నావు, అంటే ఈ స్టిక్ చాలా శక్తివంతమైందని నాకు అర్థమవుతుంది, నేను కూడా దీన్ని వాడి వెంటనే తంత్రవనానికి వెళ్ళి మా అమ్మని కలుస్తానని వేద ఆ స్టిక్ని యూజ్ చేయాలని చూస్తాడు. బట్ అది వాడికి పనిచేయదు. ఏంటి నాకు పనిచేయట్లేదని అగస్త్యముని అడుగుతాడు. దానికి ఆయన ఆ స్టిక్కి నా ఆశయం ఏంటో తెలుసు, అందుకే నేను చెప్పినట్టు చేసింది. కానీ నువ్వు ఆ స్టిక్ని చేతిలోనే పట్టుకున్నావు తప్ప నీ ఆశయం ఏంటని ఆ స్టిక్కి తెలియదు, అందుకే అది నీకు పనిచేయడం లేదు. నీ ఆశయం ఏమిటో దానికి అర్థమైన రోజున నువ్వు అది ఏకమవుతారు, అప్పుడు అది నీకు సహాయం చేస్తుంది. మీరిద్దరూ ఏకమవ్వాలంటే శ్రీరాముడు మొదటిసారి ఆయుధం పట్టుకున్న సిద్ధక్షేత్రానికి వెళ్ళాలని అంటాడు. ఇక వేద వాళ్ళు అగస్త్యమునితో కలిసి సిద్ధక్షేత్రానికి బయలుదేరతారు. యూకా 9వ పుస్తకం ఎక్కడ ఉందో చెప్పమని విభాని బాగా టార్చర్ చేసి మహావీర్ ముందుకు తీసుకెళ్తుంది. మహావీర్ విభాతో ఆ 9వ గ్రంథాన్ని దాచిపెట్టి మీరేం చేయగలరు? 79 తరాల నుండి ఈ పుస్తకాలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. వీటి వల్ల ప్రపంచానికి మీరేదైనా చేయగలిగారా? నేను వీటిని ఉపయోగించి అర్హత ఉన్నవాడికి దేవుడే అవసరం లేదని నేనే దేవుడిగా మారి చూపిస్తానని అంటాడు. అసలు ఈ మహావీర్ ఎవరు, వీడి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. మహావీర్ మదర్ బతికున్నప్పుడు ఆమెకి దైవభక్తి ఎక్కువగా ఉండేది. మహావీర్ కూడా దేవుణ్ణి నమ్మేవాడు. మహావీర్ యొక్క నాన్న రెండో పెళ్లిని చేసుకుంటాడు. అది మహావీర్కి అసలు నచ్చదు. మహావీర్ అమ్మకి దెయ్యం పట్టిందని నాటకం ఆడించి ఆమెను కావాలని చంపేస్తారు. అండ్ అప్పటి నుండి మహావీర్ని దెయ్యానికి పుట్టిన కొడుకువిరా నువ్వు అని అందరూ వివక్ష చూపించడం మొదలు పెడతారు. చదువుకోవడానికి వెళ్ళినా కూడా చదువు చెప్పే గురువు నీకేం అర్హత ఉందని ఇక్కడికి వచ్చావురా అని వాడిని పక్కకు తోసేస్తాడు. మహావీర్కి ఎంత సత్తా ఉన్నా కూడా ఎవరూ వాడిని పట్టించుకోకుండా వాడి కులాన్ని బట్టో జాతిని బట్టో వివక్ష చూపిస్తుంటారు. అండ్ నువ్వు దెయ్యానికి పుట్టిన కొడుకువిరా, నీ వల్ల ఊరికే అరిష్టమని అంటుంటారు. వాడికి అది నచ్చక ఎలాగైనా తను కూడా వాళ్లతో కలవాలని ఏదైనా మంచి పని చేయాలని అనుకుంటాడు. అందుకని ఊరికి కొంత దూరంలో కొండ వెనక ప్రవహించే నది నుండి ఒక పాయని ఒక్కడే కష్టపడి ఊరి వైపు మళ్లిస్తాడు. ఆ నది దగ్గరికి ఒక పూజారి వచ్చి ఉండడంతో నేనే పూజారి గారు ఇదంతా చేసి నదిని ఇక్కడి వరకు తీసుకొచ్చానని అంటాడు. దానికి ఆయన నువ్వు చేయడమేంట్రా, ఇది దేవుడిచ్చాడని వాణ్ణి మళ్ళీ ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడతాడు. ఇక మహావీర్కి చాలా కోపం వచ్చి దేవుడి రాయిని కింద పడేసి అసలు నువ్వు లేనే లేవని అంటాడు. ఊరి వాళ్ళందరూ మహావీర్ని కట్టేసి రాళ్లతో కొడతారు. ఎంత మంచి చేసినా సరే వీళ్ళు కులమో జాతో ఏదో ఒక కారణం చెప్పి నన్ను తక్కువగానే చూస్తున్నారని మహావీర్కి అర్థమవుతుంది. అందువల్ల చదువుకొనివ్వకుండా చేసిన గురువుని, పూజారిని, తన నాన్న ఫ్యామిలీని చంపేస్తాడు. అయినా కూడా వాడి కక్ష తీరక ఊరు మొత్తాన్ని తగలబెట్టి అప్పుడు తృప్తి చెంది ఊరు కాలిపోతుంటే హాయిగా తింటూ కూర్చుంటాడు. మహావీర్ యూకాకి ఒక సౌండ్ వెపన్ని ఇచ్చి ఆ వేదగాడు ఎక్కడున్నా సరే వాడిని చంపేయమని పంపిస్తాడు. కట్ చేస్తే వేద శ్రీరాముడు ధ్యానం చేసిన స్థలానికి వస్తాడు. యూకా కూడా తన వాళ్లతో విభాని తీసుకుని అక్కడికి వచ్చేస్తుంది. ఇక వాళ్ళందరూ వేద మీద అటాక్ చేస్తారు. యూకా విభా యొక్క రిస్ట్ని కట్ చేయడంతో వేదగాడికి బాగా కోపం వచ్చి వాళ్ళందరితో బాగా ఫైట్ చేస్తాడు. కానీ ఎంత ఫైట్ చేసినప్పటికీ వాళ్ళందరూ కలిసి వేదాన్ని బాగా కొడతారు.
చివరికి వాడు మిరాయిని పట్టుకుని మా అమ్మ ఆశయమే నా ఆశయం అని చెప్పడంతో అది యాక్టివేట్ అవుతుంది. దాని పవర్కి వేద చుట్టూన్న మనుషులందరూ దూరంగా ఎగిరిపడిపోతారు. ఇక యూకాకి వేదాకి ఫైట్ జరుగుతుంది. యూకా సౌండ్ వెపన్తో అటాక్ చేస్తుంది. కానీ మిరాయి యొక్క శక్తి వల్ల ఆ సౌండ్ వెపన్ పగిలిపోతుంది. వేద యూకాని మిరాయితో గట్టిగా కొడతాడు. తను ఒక గంటకు తగులుకొని కింద పడి చనిపోతుంది. విభా రిస్ట్ నుండి రక్తం కారుతూ కింద పడుతుంది. అప్పుడు మిరాయి ఆమె చేతి మీద పడడంతో ఆమె తిరిగి మళ్ళీ బ్రతుకుతుంది. వేదాని మిరాయిని కలపడానికే కదా అగస్త్యముని వచ్చాడు. తను వచ్చిన పని అయిపోవడంతో ఇక అగస్త్యముని కూడా మాయమైపోతాడు. ఇక వేద వాళ్ళు వెంటనే మొదటి యోధుడి స్థానమైన కామాఖ్య దీపానికి వెళ్లాలని అనుకుంటారు. ఎందుకంటే అంబిక ఆల్రెడీ చెప్పింది కదా, నువ్వు మిరాయిని చేరుకున్న తర్వాత నువ్వు నేను తంత్రవనంలో కలుస్తామని. అందుకని ఇక అందరూ అక్కడికి వెళ్లాలనుకుంటారు. కట్ చేస్తే పోలీసు వాళ్ళు వేదాన్ని పట్టుకోవడం కోసం శ్రీనుని పిలిపిస్తారు. శ్రీను ఆల్రెడీ మ్యాప్ గడికి ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారనే విషయం కనుక్కుంటాడు. విభా వేదాగాన్ని మాయ చేసి తనతో తీసుకెళ్లిపోయిందని, వాడిని ఎలాగైనా కాపాడాలని శ్రీను పోలీసులతో కలిసి కామాఖ్య ద్వీపానికి స్టార్ట్ అవుతాడు. యూకా చనిపోయిందని మహావీర్కి తెలిసి సిద్ధక్షేత్రానికి వెళ్తాడు. మహావీర్ దగ్గర ఉన్న ఒక ప్రొఫెసర్, మన యూకా ఎంత పవర్ఫుల్ పర్సనో నీకు కూడా తెలుసు, తనతో పాటు ఉన్న సైన్యాన్ని కూడా వేద నాశనం చేయగలిగాడంటే వాడి దగ్గర ఇంకా ఏదో పెద్ద శక్తి ఉంది, వాడినంత సింపుల్గా తీసుకోవద్దని మహావీర్కి చెప్తాడు. అప్పుడు మహావీర్ 9వ గ్రంథం దగ్గరికి వెళ్ళడానికి నాకు దారి తెలీదు, ఆ గ్రంథాన్ని కనిపెట్టగలిగేది వాడొక్కడు మాత్రమే, అందుకే వాడింకా ప్రాణాలతో ఉన్నాడు, లేకపోతే ఈ పాటికి వాడిని చంపేసుండేవాణ్ణని అంటాడు. కట్ చేస్తే కామాఖ్య ద్వీపంలో అంగమబలి తన వాళ్లతో ఒక ప్లేస్లో సమావేశం అవుతాడు. వేద వాళ్ళు కూడా అంగమబలిని కలవడం కోసం అక్కడికి వెళ్తారు. అతని చుట్టూ తాంత్రిక సైన్యం ఉంటుంది. సో అంగమబలి దగ్గరికి వెళ్లడం చాలా కష్టమైన పని. పోలీసులు అండ్ శ్రీను కూడా అక్కడికి వచ్చేస్తారు. వేద మిరాయి యొక్క శక్తిని ఉపయోగించుకుని గాలిలో ఎగురుకుంటూ అంగమబలి ముందుకు వెళ్తాడు. అలా వెళ్లే సమయంలో ఠాగూర్ అనే పోలీస్ వేదాన్ని షూట్ చేస్తాడు. బట్ మిరాయి శక్తి వల్ల ఏర్పడిన షీల్డ్ ఆ బుల్లెట్స్ని నాశనం చేస్తుంది. అందువల్ల పోలీసులు కూడా అసలు ఏంటి అద్భుతమని ఆశ్చర్యపోతారు. అంగమబలికి వేద అంబిక యొక్క కొడుకు అని అర్థమై రాబోయే ప్రమాదం నుంచి తనే కాపాడే రక్షకుడని తెలుసుకుంటాడు. ఇక వేద వాళ్ళని తీసుకుని తన ప్రాంతానికి వెళ్తుండగా పోలీసులు కూడా ఫాలో అవుతుంటారు. అందువల్ల అంగమబలి ఒక తంత్రాన్ని వేసి వాళ్ళని వేరే ప్రాంతానికి టెలిపోర్ట్ చేసేస్తాడు. పోలీసులు కళ్ళితెరిచి చూసే సమయానికి కొండ చివరన ఉంటారు. ఏంట్రా ఈ మాయ, వాళ్ళ వెనకుండాల్సిన మనం కొండ చివర ఉన్నామేంటని పోలీసులు కూడా షాక్ అవుతారు. అంగమబలి వేద వాళ్ళని తమ ఊరికి తీసుకెళ్తాడు. అప్పుడు వేద మా అమ్మ ఎక్కడుంది, తనకసలు ఏమైందని అడుగుతాడు. అంగమబలి మంటల్లో కాలుతున్న ఒక విగ్రహాన్ని చూపించి తన్నే మీ అమ్మ అని ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఈ స్టోరీ మళ్ళీ మహావీర్ ఊరిని కాల్చేసిన దగ్గరికి వెళ్తుంది. ఊరంతా కాలిపోతుంటే మహావీర్ ఆనందంతో చూస్తుంటాడు. ఆ టైంలో అక్కడికి అంగమబలి వచ్చి అరే మీ ఊరంతా కాలిపోతుంది, ఎలా జరిగిందిరా ఇది అని అంటాడు. దానికి మహావీర్ ఏమో నాకు కూడా తెలియదు, మా అమ్మా నాన్న కూడా లోపలే చచ్చిపోయారని నాటకమాడతాడు. వాడికెవరూ లేరని అంగమబలి వాడిని తనతో తీసుకొచ్చి తన సొంత కొడుకుకి ఈక్వల్గా పెంచి తాంత్రిక విద్యను కూడా నేర్పిస్తాడు. అంగమబలి కొడుకు కన్నా కూడా మహావీర్ తాంత్రిక విద్యని చాలా బాగా నేర్చుకుంటాడు. అందువల్ల వాడినే తన తర్వాత నాయకుడిగా ఎంచుకోవాలని అంగమబలి అనుకుని తన కొడుకుకి మహావీర్కి ఒక పోటీ పెడతాడు. ఆ పోటీలో అంగమబలి కొడుకు మంత్రాన్ని చాలా కంట్రోల్డ్గా ఉపయోగిస్తాడు. కానీ మహావీర్ మాత్రం మంత్రానికి ఉద్వేగాన్ని కలిపి శక్తిని ఉపయోగించడం వల్ల ఆ మంత్రం చాలా పవర్ఫుల్గా మారుతుంది. మహావీర్ యొక్క కోపానికి మంత్రం తోడైతే అది మనిషి ప్రాణాలకే ప్రమాదమని అంగమబలికి అర్థమవుతుంది. అందువల్ల మహావీర్కి కాకుండా తన కొడుకుకే గ్రంథం యొక్క బాధ్యతలని అప్పగిస్తాడు. తనకి రావాల్సిన క్రెడిట్ తనకి దక్కనందుకే కదా మహావీర్ ఊరికి నిప్పు పెడతాడు. ఇప్పుడు నాయకుడి స్థానాన్ని కూడా అంగమబలి తన కొడుకే ఇచ్చుకోవడంతో మహావీర్కి చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్ని కక్షగా మార్చుకుని ఊరు మొత్తం మీద పగబట్టి కొన్ని కంకణాలని తయారు చేస్తాడు. అంగమబలి అందరికీ ఈ కంకణాలని పెట్టుకోమని ఇచ్చాడని చెప్పి ఊరు మొత్తానికి వాటిని పంచుతాడు. ఒకరోజు అంగమబలి ఒక వ్యక్తి చేతికి ఉన్న కంకణాన్ని చూసి అసలేంటి కంకణాలని అడుగుతాడు. అదే సమయంలో మహావీర్ అంగమబలి కొడుకుని చంపి అతని ముందుకు విసిరేస్తాడు. తరువాత తన మంత్రశక్తితో అంగమబలి చేతులను మర్రి చెట్టు ఊడలతో కట్టేస్తాడు. కొంతమంది వీరులు మహావీర్ ముందుకు వస్తుండడంతో వాడు తన మంత్రశక్తితో వాళ్ళని అంతం చేస్తాడు. అప్పటికే మహావీర్ మొదటి గ్రంథాన్ని తీసేసుకుని ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానానికి తన తెలివిని ఉపయోగించి ఈ మంత్రశక్తిని ప్రయోగిస్తాడు. ఊరందరూ మహావీర్ మీద అటాక్ చేయడానికి వస్తుండడంతో తను ఆల్రెడీ వాళ్ళ చేతులకు కట్టిన కంకణాలని యాక్టివేట్ చేసి మహాభూతి అనే మంత్రాన్ని ప్రయోగిస్తాడు. దానివల్ల ఊరి ప్రజలంతా స్టాచ్యూస్గా మారిపోయి ఎక్కడికక్కడే ఆగిపోతారు. మరికొంత సమయంలో వాళ్ళందరూ చనిపోతారు. వాళ్ళు చనిపోతుంటే చూద్దామని మహావీర్ అక్కడే వెయిట్ చేస్తుంటాడు. ఆ తెగ ప్రజలందరూ కొనప్రాణంతో ఊగిసలాడుతున్నప్పుడు అంబిక ఊరిలోకి వస్తుంది.
అంబిక అంగమబలి మాటలను బట్టి మహావీర్కి ఇంకా 8 గ్రంథాలున్నాయని తెలుస్తుంది. అంబిక మహావీర్ వైపు చూసినప్పుడు వీడే అన్ని గ్రంథాలకి రాబోయే ప్రమాదమని తనకు అర్థమవుతుంది. మహావీర్ ప్రయోగించిన కాలభూతికి మరణం తప్ప మరొక మార్గం ఉండదు. ఒకవేళ కాలభూతి నుండి ప్రజల్ని ఎవరైనా కాపాడాలి అనుకుంటే వాళ్ళు ప్రాణత్యాగం చేయాలి. అంబిక తెగ ప్రజలని కాపాడడం కోసం ఒక కంకణాన్ని తీసుకుని విరుగుడు ముద్రను వేస్తుంది. దాన్ని ఆపాలని మహావీర్ తన శక్తితో అంబిక మీద అటాక్ చేస్తాడు. కానీ అంబిక ఒక పెద్ద షీల్డ్ని క్రియేట్ చేసి ఉంటుంది. అందువలన వాడు ప్రయోగించే ఏ మంత్రం కూడా ఆ షీల్డ్ని దాటుకుని వెళ్ళలేకపోతుంది. అప్పుడు మహావీర్కి తనకన్నా శక్తివంతమైన మనుషులు ఇంకా చాలామంది ఉన్నారని, మిగిలిన 8 గ్రంథాలను చేజిక్కించుకుని అందరికన్నా తనే శక్తివంతుడవ్వాలని డిసైడ్ అవుతాడు. అప్పుడు అంబిక, నువ్వు 8 గ్రంథాలని చేజిక్కించుకోవచ్చు, కానీ 9వ గ్రంథాన్ని మాత్రం తాకలేవని తన పవర్తో వాణ్ణి విసిరి కొడుతుంది. అలా ఆ రోజు తెగ కోసం అంబిక పూర్తిగా కాలిపోయి ప్రాణత్యాగం చేస్తుంది. ఆమె ప్రాణత్యాగం చేసిన తర్వాత కాలభూతి నాశనమై ఊరి ప్రజలందరూ బతికి బయటపడతారు. ఇప్పుడిదంతా విన్న వేద తన అమ్మ ఆశయాన్ని పూర్తి చేసి గ్రంథాలన్నింటినీ వాటి స్థానాలకు చేరుస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. అంగమబలి వేదాతో, మీ అమ్మ గురించి నీకు చెప్పగలిగాను, కానీ ఆ గ్రంథం ఎక్కడుందో నేను కనిపెట్టలేకపోయానని అంటాడు. దానికి వేద, మా అమ్మ నన్ను ఇక్కడి వరకు చేర్చిందంటే ఆ గ్రంథం కూడా ఈ ఊరి దగ్గరలోనే ఉండుండాలని అంటాడు. వేదాకి చుక్కలు దారి చూపిస్తాయి కదా, ఇప్పుడు కూడా ఆ చుక్కలు గ్రంథం వైపుకి ఎలా వెళ్లాలో వాడికి దారి చూపిస్తాయి. వేద ఒక్కడే ఆ చుక్కలు చూపించే దారిలో వెళ్ళి ఒక గుహలో చేరుకుంటాడు. ఆ గుహలో ఎంత వెతికినా సరే వాడికి ఆ గ్రంథం కనిపించదు. పక్కనే ఉన్న దేవతా విగ్రహం దగ్గరికి వెళ్ళి తనకి సహాయం చేయమని వేడుకుంటాడు. అప్పుడు దేవతా విగ్రహం పక్కన ఉన్న ఒక ఆకు గాలిలోకి ఎగిరి గుహలో ఉన్న మ్యాజికల్ షీల్డ్ని యాక్టివేట్ చేస్తుంది. వేద మ్యాజికల్ షీల్డ్ నుండి అవతలికి వెళ్ళగా ఆ గ్రంథం కనిపిస్తుంది. తను దానిని తాకగానే అంబిక ఒక క్షణం ప్రత్యక్షమై వేదాకి కనిపిస్తుంది. ఇక వేద గ్రంథాన్ని తీసుకుని అంగమబలి దగ్గరికి వెళ్తాడు. ఆయన వేదాతో, నువ్వు ఈ గ్రంథాన్ని చేరుకున్నావని మహావీర్కి తెలుసు. ఖచ్చితంగా వాడు ఈ గ్రంథం కోసం నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నా తెగ మీద ప్రయోగించిన కాలభూతిని ప్రపంచం మీద ప్రయోగించాలని చూస్తున్నాడు. ఈ గ్రంథం గాని వాడికి దొరికితే మరొక కళింగ రక్తపాతం జరగడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రంథం వాడికి దొరకకుండా చూడమని చెప్తాడు. నాకిక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది. ఇన్ కేస్ మూవీని నాకంటే బాగా కొంచెం డీటెయిల్గా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు ఆ డౌట్ని క్లారిఫై చేయండి. 9వ గ్రంథం ఎక్కడుందనే విషయం దాన్ని దాచిపెట్టిన అంబికకు తప్ప ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు వేదాకి కూడా నక్షత్రాలు దారి చూపించడం, ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత ఒక మ్యాజికల్ షీల్డ్ ఓపెన్ అవ్వడం, ఇలా ఇన్ని జరిగిన తర్వాతే గ్రంథం వాడికి కూడా ఎక్కడుందని తెలుస్తుంది. ఎలాగో వీటన్నిటినీ దాటుకుని ఆ గ్రంథం ఎక్కడుందని తెలుసుకోవడం మహావీర్కి అసాధ్యం. అసలు కనిపెట్టలేడు. అది కనిపెట్టలేకే కదా వాడు ఇంతసేపు హీరోని బతకనిచ్చి వాడు ఆ గ్రంథం కనిపెట్టేదాకా వెయిట్ చేసింది. ఆ గ్రంథం ఎక్కడుందనేది మిగతా వాళ్ళు ఎవరికీ తెలియదు కదా. అలాంటప్పుడు ఆ గ్రంథం ఎక్కడో సేఫ్గానే ఉండుంటుంది. మనం దాన్ని బయటికి తీసుకురాకుండా ముందు మహావీర్ని అడ్డుకుందామని వీళ్ళందరూ మహావీర్ని అడ్డుకోవచ్చు కదా. ఆ గ్రంథాన్ని బయటికి తీసుకురావడం వల్లే మహావీర్కి ఆ గ్రంథాన్ని చేరుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. సర్లే, ఇంకిదంతా పక్కన పెట్టేద్దాం. మరోవైపు మహావీర్ మళ్ళీ కాలభూతిని ప్రయోగించడం కోసం కొన్ని కంకణాలను తయారు చేసి కుంభమేళకు వచ్చిన ప్రతి ఒక్కరూ వాటిని పెట్టుకునేలా చేస్తాడు. కట్ చేస్తే వేద వాళ్ళు కామాఖ్య రైల్వే స్టేషన్లో ఉన్నారని ఠాగూర్కి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని కస్టడీలోకి తీసుకుని ట్రైన్ ఎక్కించి తమతో తీసుకెళ్తుంటాడు. ఆ ట్రాక్కి ఎదురుగా కొంత దూరంలోనే మహావీర్ తన మనుషులతో వెయిట్ చేస్తుంటాడు. వాడొక పోర్టల్ని క్రియేట్ చేసి కుంభమేళలో ఉన్న భక్తులందరి మీద కాలభూతిని ప్రయోగిస్తాడు. మరికొంత సమయం తర్వాత కాలభూతిని ఆపకపోతే వాళ్ళందరూ చనిపోతారు. మహావీర్ మనుషులు ట్రైన్ మీదకి దూకి పోలీసుల మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళని ఆపడం తమ వల్ల కాదని ఠాగూర్కి అర్థమై వేద సంఖ్యలను తీసేస్తాడు. ఇక వేదకి వాళ్ళకి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. అప్పుడు వాళ్ళలో ఒకడు, మీరందరూ ఇక్కడే చనిపోతారు, ఈ ట్రైన్ డ్రైవర్ని మేము చంపేశామని అంటాడు. ఇక వేద వెంటనే ఇంజన్ రూమ్లోకి వెళ్ళి దాన్ని ఆపాలని చూస్తాడు. కానీ దాన్ని ఎలా ఆపాలో వాడికి అర్థం కాదు. మరోవైపు మహావీర్ సౌండ్ వెపన్తో బ్రిడ్జిని బ్లాస్ట్ అయ్యేలా చేస్తాడు. బ్రిడ్జ్ డ్యామేజ్ అయిందని వేద గమనించి ఎలాగైనా ట్రైన్ని ఆపాలనుకుంటాడు. బట్ ఎలా ఆపాలో తెలియక ఆలోచిస్తుండగా అశోక్ మిరాయిని వేద వైపు విసురుతాడు. ఇక వేద మిరాయి పవర్ని ఉపయోగించి ట్రైన్ని స్లో చేసి దానిలో ఉన్న ప్రజలందరినీ కాపాడతాడు. కట్ చేస్తే వేదాకి మహావీర్కి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. వేద చేతిలో ఉన్న మిరాయి కింద పడిపోవడంతో మహావీర్ దాన్ని తీసుకుంటాడు. కానీ మహావీర్ చెడ్డోడవడం వల్ల మిరాయి వాడి చేతిలో పనిచేయదు. ఇక మహావీర్ వేదాని బాగా కొట్టి మిరాయితో సహా బ్రిడ్జి మీద నుండి కిందకు తోసేస్తాడు. వేద కిందపడి ఖచ్చితంగా చనిపోతాడని అందరూ బాధపడుతుండగా ఆఖరి నిమిషంలో సంపార్తి పక్షి అక్కడికి వచ్చి వేదాన్ని కాపాడుతుంది. వేద మళ్ళీ మహావీర్తో ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. కానీ వేదాతో ఫైట్ చేస్తూ టైం వేస్ట్ చేయడమని మహావీర్కి అనిపించి విభా దగ్గర ఉన్న 9వ గ్రంథాన్ని తన శక్తితో లాగేసుకుని మిగిలిన 8 గ్రంథాలని 9వ గ్రంథంతో జత చేస్తాడు. ఆ తరువాత వాటి శక్తిని అంతటిని తన శరీరంలోకి పంపించుకుంటాడు. ఇక మహావీర్ని ఆపడం ఎవరి తరం కాదు.
మహావీర్ తన శక్తితో వేదాన్ని విసిరేయడం వల్ల వాడు రాళ్ళని బద్దలు కొట్టుకుంటూ వెళ్ళి ఒక రాయికి తగిలి చాలా గాయపడతాడు. మహావీర్ని ఇప్పుడు ఆపడం కష్టమని వేదాకి కూడా అర్థమై కుంభమేళ దగ్గర ఉన్న ప్రజల ప్రాణాలనైనా కాపాడదామనుకుంటాడు. సేమ్ అంబిక చేసినట్లుగానే వేద కూడా ఒక కంకణాన్ని తీసుకుని మహాముద్రని వేస్తుంటాడు. అలా చేయడం వల్ల వేద ప్రాణాలు కూడా పోతాయి. తను గాని చనిపోతే మహావీర్ని ఆపడానికి ఎవరూ ఉండరు. అందువల్ల వేద మహాముద్ర స్టార్ట్ చేసిన కాసేపటికే ప్రకృతి వర్షాన్ని కురిపించి తనని కాపాడుతుంది. అండ్ వేద పక్కనే పడి ఉన్న మిరాయి దానికదే పైకి లేస్తుంది. నిజానికి అది కేవలం ఒక మ్యాజిక్ స్టిక్ మాత్రమే కాదు, శ్రీరాముడి యొక్క ధనస్సు. వేద పైకి లేచి మిరాయిని పట్టుకోగానే అది ధనస్సుగా మారుతుంది. వేద మహావీర్ వైపు ఒక బాణాన్ని వదలడంతో అక్కడొక పెద్ద బ్లాస్ట్ జరిగి వాడు సమూలంగా నాశనమైపోతాడు. వాడు చనిపోవడం వల్ల కాలభూతి కూడా ఆగిపోయి కుంభమేళ దగ్గర ఉన్న ప్రజలు కూడా బ్రతికిపోతారు. కుంభమేళ దగ్గర ఉన్న వాళ్ళకి ఆకాశంలో శ్రీరాముడి ధనస్సు కనిపించడంతో అందరూ దానికి నమస్కరిస్తుండగా మూవీ ఎండ్ అవుతుంది. మనం మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.